గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 మధ్య సమయంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అన్ని విధాలుగా ఆర్థిక పరిస్థితి, ధనస్థితి, కుటుంబ పరిస్థితి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వృషభ రాశి వారికి ముఖ్యంగా ధనస్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే గురువు ఈ సంవత్సరం ప్రారంభంలో ధనస్థానంలో అంటే 2వ ఇంట్లో మిథున రాశిలో సంచరిస్తాడు. ఎప్పటి వరకు అంటే జనవరి 1వ తారీఖు నుండి జూన్ 1వ తారీఖు మధ్య కాలంలో. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి అనేది చాలా బలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కానీ, కుటుంబ పెద్దల నుండి కానీ వారసత్వ ఆస్తులు కలిగే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కానీ అంటే పెట్టుబడులు పెట్టే విషయంలో, కొత్త వ్యాపారాలను ప్రారంభించే విషయంలో, ఉన్న వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టి విస్తరించే విషయంలో లేదా ఆస్తిని కూడబెట్టడానికి కూడా ఈ సమయం అనేది జూన్ 2వ తారీఖు వరకు ఉన్న సమయం అనేది అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఎందుకంటే ధనస్థానంలోనే శుభగ్రహమైనటువంటి గురువు ఉన్నాడు. అయితే మీరు ధన లాభం పైన దృష్టి పెట్టినట్లుగానే వ్యయం పైన కూడా దృష్టి పెట్టాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ముఖ్యంగా విలాస వస్తువుల పైన పెట్టుబడి పెట్టాలి అనిపించటం, అంటే మీ కంటికి ఏవైతే ఆకర్షణగా కనిపిస్తాయో అవి కొనుగోలు చేయాలి అనుకోవటం, అనవసరమైనటువంటి ప్రయాణాల కోసం వృధా వ్యయం చేయటం, ఆరోగ్య సమస్యల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావటం జరుగుతుంది. కాబట్టి ధనలాభం ఉన్నప్పటికీ కూడా బయటికి ఎంత పోతుందో దానిపైన కూడా మీరు శ్రద్ధ వహించాలి. అంటే ఖర్చులను నియంత్రించుకోవటం ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి చాలా అవసరం. అలాగే శని లాభస్థానంలో ఉన్నాడండి. ఇది కూడా ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి అంశంగానే చెప్పవచ్చు. 11వ ఇంట్లో శని ఆదాయాన్ని పెంచుతాడు. మీరు చేసే ఏ వృత్తిలోనైనా ఏ వ్యాపారంలోనైనా ఖర్చులను నియంత్రించుకోగలిగితే, విలాస వస్తువులపైన మీ మనసు మల్లకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే ఊహించని ధనలాభాలు, పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే శని యొక్క అనుగ్రహం వల్ల కోరుకున్న పదోన్నతి లభిస్తుందండి. ఉద్యోగంలో మీ డిమాండ్ అనేది పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, బదిలీల కోసం ఎవరైతే కోరుకుంటున్నారో వారు కోరుకున్న చోటుకే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా అయితే రాజయోగ కాలంగా చెప్పవచ్చండి. వ్యాపారాలలో కొత్త అవకాశాలు, కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారాలు, మెటల్స్కి సంబంధించండి అంటే ఐరన్ బిజినెస్ కానీ, అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలలో వృషభ రాశి వారు అధిక లాభాలను ఆర్జించే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చాలా కాలంగా సాధించాలి అనుకుంటున్న వృత్తిపరమైనటువంటి లక్ష్యాలను ఈ సంవత్సరంలో సాధించే అవకాశాలు ఉన్నాయి. విజయాలను సాధిస్తారు. అలాగే ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే రాహువు 10వ స్థానంలో సంచరిస్తున్నాడండి. 10వ స్థానం అనేది ప్రొఫెషనల్ హౌస్ అంటారు, అంటే వృత్తికి సంబంధించినది. అలాగే శని ఏమో 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఇది వృషభ రాశి వారికి అధికారయుతమైనటువంటి వృత్తి యోగాన్ని సూచిస్తుంది. రాహు ఏమో కర్మస్థానంలో ఉన్నాడు, శని ఏమో లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆకస్మికంగా గొప్ప మార్పులను తీసుకొస్తారు. మీరు ఊహించని విధంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఒకవేళ దీనితో పాటుగా మీ వ్యక్తిగత జాతకం కూడా బాగున్నట్లయితే, కష్టపడి కనుక ప్రయత్నాలు చేసినట్లయితే ఉన్నత పదవులను సాధించటం కానీ, రాజకీయాల్లో ఉన్నవారికి ప్రభుత్వ సంబంధిత రంగాల్లో విజయాన్ని సాధించటం కానీ, మీ కీర్తి ప్రఖ్యాతలు కూడా ఆకస్మికంగా పెరుగుతాయి. అలాగే కొంతమంది ఉద్యోగంలో పెద్ద పెద్ద మార్పులను కోరుకుంటారు. అంటే మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగాన్ని చూసుకోవటం కానీ, ఈ మార్పులు ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారికి 2026 సంవత్సరంలో
మేలు జరుగుతుంది అని చెప్పవచ్చు. విదేశీ కంపెనీలు కానీ విదేశీ ప్రాజెక్టుల్లో పనిచేసే వారికి కూడా అద్భుతమైనటువంటి లాభాలు సూచిస్తున్నాయి. శని లాభస్థానంలో ఉండటం వల్ల రాహువు తెచ్చే వృత్తిపరమైనటువంటి లాభాలు అనేవి ధన రూపంలో సుస్థిరం అవుతాయి. అంటే ఎంత కష్టపడితే ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి అంత ఆదాయం అనేది లభిస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కేతువు చతుర్థ స్థానంలో ఉన్నాడండి. అంటే 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గృహ సౌఖ్యం కానీ తల్లి విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. కేతువుని ఆస్ట్రాలజీ ప్రకారం మాలిఫిక్ ప్లానెట్ అంటారండి. అంటే ఛాయాగ్రహం అంటారు. 4వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు, డిటాచ్మెంట్ని సూచిస్తుంది. కాబట్టి తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారు. కాబట్టి ఆమె సంరక్షణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం చాలా అవసరం. కేతువు యొక్క ప్రభావం వల్ల కుటుంబ భావోద్వేగాల నుండి దూరం అయినట్లుగా మీకు అనిపించవచ్చు. అంటే కొంచెం డిటాచ్మెంట్ని సూచిస్తుందండి. అంటే ఇంట్లోనే ఉంటారు కానీ మనసు అనేది ఎక్కడో ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ అనేది ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపించకపోవచ్చు. అలాగే అద్దె ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వారు నివాసం మార్చవలసి రావటం కానీ లేదంటే ఇంటి పనులపైన కానీ మరమ్మతులపైన కానీ అధికంగా దృష్టి పెట్టవలసి రావటం కానీ జరగవచ్చు. కావున కేతువు చతుర్థ స్థానంలో ఉన్నందువలన మానసిక ప్రశాంతత కోసం గృహ సౌఖ్యం కోసం వృషభ రాశి వారు గణపతిని ఆరాధించటం, రాహు 10వ స్థానంలో ఉండటం వల్ల ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసాని పఠించటం వల్ల వృత్తిలో ఎదురయ్యే ఒడిదుడుకులు అనేవి తగ్గుతాయండి. రాహు 10వ ఇంట్లో ఉండటం అనుకూలమే, కానీ ఏదైనా సరే ఆకస్మికంగా జరుగుతుందండి, అది గుర్తుంచుకోవాలి. 10వ స్థానం అనేది వృత్తికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి వృత్తిపరంగా అనుకూలతలు కూడా ఆకస్మికంగానే జరుగుతాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే శని లాభస్థానంలో ఉన్నాడు, 11వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులు తమ లక్ష్యాలపైన దృఢమైనటువంటి ఏకాగ్రతను కనబరుస్తారు. కష్టపడి చదివితే దానికి తగ్గ ప్రతిఫలం అనేది తప్పక లభిస్తుంది అని గుర్తుంచుకోండి. అలాగే గురువు ధనస్థానంలో ఉండి భాగ్యస్థానాన్ని 9వ స్థానాన్ని అలాగే విద్యాస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఉన్నత విద్యకు విదేశీ విద్యా ప్రయత్నాలకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే మీరు కష్టపడి చదివినట్లయితే మీరు కోరుకున్న సంస్థల్లో సీటు సాధించటానికి 2026 సంవత్సరం అనేది చాలా మంచి అవకాశాలను ఇస్తుంది. గురువు ధనస్థానంలో ఉండటం చాలా మంచిదండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చూసుకున్నట్లయితే కేతువు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కొంత మానసిక ఒత్తిడి ఉంటుందండి. అంటే కుటుంబానికి సంబంధించినటువంటి చిన్న చిన్న చికాకులు ఉండటం అనేది పిల్లల యొక్క విద్య పైన ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ గురువు శనిగ్రహాల యొక్క బలంతో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారు అని చెప్పవచ్చు. అయితే గ్రహస్థానాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి నేను చదవకపోయినా నాకు మార్కులు వస్తాయి, సీట్లు వస్తాయని మాత్రం ఆశించవద్దండి. మానవ ప్రయత్నం చేయందే ఎన్ని గ్రహస్థానాలు అనుకూలంగా ఉన్నా అవి వృధానే. అలాగే పరిశోధనా రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం గొప్ప పురోగతి కనిపిస్తుంది. అంటే రీసెర్చ్కి సంబంధించినటువంటి స్టడీస్ ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు 2వ స్థానంలో అంటే ధనస్థానంలో, ఆ తర్వాత తృతీయ స్థానంలో, ఆ తర్వాత చతుర్థ స్థానంలో అంటే ఈ 2026 సంవత్సరంలో గురువు 3 సార్లు ట్రాన్సిషన్ చేస్తాడండి. మొదట్లో మిథున రాశిలో ఉంటాడు జూన్ 2వ తారీఖు వరకు, ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు, ఆ తర్వాత అక్టోబర్లో మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ స్థానాలు అనేవి వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. వైవాహిక జీవితం పరంగా చూసుకున్నట్లయితే వివాహ జీవితంపై కుటుంబం యొక్క సహాయ సహకారాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరికైతే పెళ్ళయిందో వారికి జీవిత భాగస్వామితో మాట్లాడే తీరు అనేది వాక్శుద్ధి అనేది మెరుగుపడుతుంది. మీరిద్దరూ కలిసి ధనార్జన చేయటం కానీ సంపదను కూడబెట్టుకోవటం కోసం కృషి చేస్తారు. కాబట్టి ఈ గ్రహస్థానాలు అనేవి మీ యొక్క బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావటం వల్ల సహజంగానే వృషభ రాశి వారు ప్రేమను, ఆనందాన్ని, సౌఖ్యాన్ని కోరుకుంటారు. మిగిలిన విషయాలన్నీ తర్వాత. ఈ 2026 సంవత్సరంలో ఆ సౌఖ్యం అనేది కొనసాగుతుందండి. సప్తమ స్థానంపై గురువు యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి లేకపోవటం వల్ల వివాహ ప్రయత్నాలు అనేవి కొంత ఆలస్యం కావచ్చు. అంటే సంబంధాలు కుదిరి వాయిదా పడటం కానీ, సరైన నిర్ణయాన్ని తీసుకోవటంలో ఆలస్యం కావటం కానీ, జాప్యం కానీ జరగవచ్చు. కాబట్టి ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో, మీకు సరైన అమ్మాయి కోసం, అబ్బాయి కోసం ఎవరైతే వెతుకుతున్నారో వారికి గురువు పూర్తిగా అనుకూలించట్లేదు. సప్తమ స్థానం అనేది భాగస్వామికి సంబంధించినదండి. అది జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు. కాబట్టి శుభగ్రహమైనటువంటి గురువు యొక్క దృష్టి అనేది ప్రత్యేకంగా 7వ స్థానం పైన పడటం లేదు. కాబట్టి కొంత ఆలస్యం అయితే ఉంటుంది. సంతాన పరంగా చూసుకున్నట్లయితే శుభగ్రహమైనటువంటి గురువు యొక్క ప్రత్యేక దృష్టి పంచమ స్థానం పైన కూడా లేదు, 5వ స్థానం పైన కూడా లేదు. దీనివల్ల సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా ఆలస్యం కానీ, వారి ప్రయత్నాలలో అడ్డంకులు కానీ ఎదురు కావచ్చు. ఆశించిన ఫలితం రావడానికి కొంత సమయం అయితే పడుతుందండి. అలాగే కేతువు చతుర్థ స్థానంలో ఉన్నాడు. అలాగే కేతువు చతుర్థ స్థానంలో సంచరిస్తాడు, 4వ ఇంట్లో. గృహ సౌఖ్యం, మనశ్శాంతి పరంగా చూసుకున్నట్లయితే మీ సంతాన విషయంలో అనవసరమైనటువంటి ఆందోళనలు అనేవి పెరుగుతాయి, కాస్త భయాలు అనేవి పెరుగుతాయి. ఎలా చదువుతారో, ఉద్యోగం వస్తుందో రాదో, వివాహం కుదురుతుందో లేదో, ఇటువంటి భయాలు ఎక్కువ అవుతాయి సంతాన పరంగా. అంటే ఒక మాటలో చెప్పాలంటే సంతాన పరంగా కేతువు యొక్క ప్రభావం వల్ల వృషభ రాశి వారు లేని విషయాల గురించి, లేని సమస్యల గురించి కూడా ఊహించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లల ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ అతిగా ఆలోచన చేయకుండా, ఓవర్ థింక్ చేయకుండా వారిని విశ్వసించి వారికి అండగా నిలబడటం ముఖ్యమండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి 2026 సంవత్సరం అనేది బాగానే ఉంటుంది. అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే పూర్తిగా అనుకూలించట్లేదు, పూర్తిగా యోగించట్లేదు. కొన్ని ఆటంకాలను, అడ్డంకులను ఎదుర్కోవాల్సిందే. అయితే వైవాహిక జీవితం పరంగా కానీ లేదా వృత్తి జీవితం పరంగా కానీ, ధన విషయంలో కానీ అనుకూలమైనటువంటి మార్పులు అయితే ఉంటాయి. మళ్ళీ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది తల్లిగారి ఆరోగ్యం విషయంలో కానీ, ఫ్యామిలీ వాతావరణం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే చెడు గ్రహమైనటువంటి కేతువు 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానం అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం మాతృస్థానం అవుతుంది. ఒకవేళ వృషభ రాశి వారికి వారు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసి ఉన్నట్లయితే మీ పర్సనల్ జాతక చక్రం గీయవచ్చండి. అందులో మీకు యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మేము సజెస్ట్ చేయగలుగుతాం. ఆ జాతక రత్నాన్ని సరైన క్యారెట్లు సరైన రోజు కనుక ధరించగలిగితే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అదృష్టానికి దగ్గరగా వెళ్ళగలుగుతారు. అంటే రాశి, నక్షత్రం, లగ్నం ప్రకారం కాకుండా పర్సనల్ లగ్న కుండలి అనేది ఉంటుందండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లగ్న కుండలి ఉంటుంది. మీరు పుట్టిన టైం బట్టి అది మారిపోతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి జాతకరత్నాన్ని మీరు ధరించగలిగితే మంచి జరుగుతుంది. మీకు కనుక అటువంటి జాతకరత్నం కావాల్సి ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.